ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్లీ రాబోయే ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టబోతోందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దిరెడ్డి ప్రతి నియోజకవర్గంలో చిన్న సమస్యలు ఉంటాయని, అయినా కలిసిమెలిసి పార్టీని గెలిపించుకోవాలని సూచించారు. కావున అందరూ కష్టపడి పనిచేయాలన్నారు. వెంకటగిరిలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డితో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తిని కూడా అంతా కృషి చేసి గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. కాబట్టి అందరినీ కలుపుకొని ముందుకు పోవాలని, రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిపించి మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. మనం అధికారంలో ఉన్నాం, రేపు కూడా అధికారంలోకి రాబోతూ ఉన్నాం. అందరూ కూడా మరి ఎదర చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మనం కలిసిమెలిసి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలి. శాసనసభకు పోటీ చేస్తే ప్రతి అభ్యర్థి కూడా విజయం సాధించాలనే ఆ దృక్పథంతోనే మనం పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు గురుమూర్తి గారి మీ దగ్గర. వారి పనితీరు కూడా ఈ తక్కువ కాలంలోనే అందరూ కూడా గుర్తించారు. మరి అలాంటి వ్యక్తి తిరిగి మళ్ళా మీ ముందుకు పార్లమెంటు అభ్యర్థిగా వస్తూ ఉన్నారు.